అరుణాచలంలో 12 నుంచి 14వ తేదీ మధ్యన ఈ నెల బుక్ లాంచ్ నిర్వహణ శతకం. అక్కడ కలుసుకుందాం, లేకపోతే ప్రీ ఆర్డర్ చేసుకోండి. నమస్కారం. సో పక్కనే ఒక పోస్టర్ కనిపిస్తుంది. ఎవరు చేశారో కానీ చాలా అద్భుతంగా చేశారు. ఆ పోస్టర్ పైన టైటిల్ ద లైన్స్ ఆఫ్ లైఫ్ అని ఉంది. అది యాక్చువల్గా ఒక 2 అర్థాలు ఉన్నాయి అందులో. స్టిక్ ఫిగర్స్ లాగా వేశాడు కాబట్టి ఆ లైన్స్. రెండోది 5 ద్వారాలుండి 5 ద్వారాల్లో క్యూలో నిలబడ్డ మనుషులు ఉన్నారు. సో ఈ పోస్టర్లో మనకు 5 భాగాలుగా కనిపిస్తుంది. ఒకటి, టు క్రిటిసైజ్, టు గాసిప్, టు గెట్ ఇన్వాల్వ్డ్, టు ఎంకరేజ్ అండ్ టు హెల్ప్. టు క్రిటిసైజ్ కింద చాలామంది ఉన్నారు, పెద్ద లైన్. టు గాసిప్ పెద్ద లైన్, కొంచెం చిన్న ఉంది. టు గెట్ ఇన్వాల్వ్డ్ మనుషులు తగ్గారు. టు ఎంకరేజ్ ఇంకా తగ్గారు. టు హెల్ప్ ఒక్కడే ఉన్నాడు. సో జీవితం యొక్క సమగ్ర సారాంశం ఇది. సో అందుకని ఈ పోస్టర్లో ఉన్న ఈ 5 సైకలాజికల్ ఫెనామినాస్ గురించి ఒక సరదా వ్యాఖ్య. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న, ఈ 5గురిలో ఏ లైన్లో నువ్వు ఉన్నావు? క్రిటిసైజ్ చేసేవారిలోనా, గాసిప్స్ పెట్టుకునే వారిలోనా, లేదా ఏదైనా ఒక విషయంతో ఇన్వాల్వ్ అయ్యే విషయంలోనా, లేకపోతే ఎంకరేజ్ చేసే విషయంలో ఉన్నావా, లేకపోతే హెల్ప్ చేసే విషయంలో ఉన్నావా? సో లాస్ట్ 2 యాక్చువల్గా మంచి స్థితులు, మిగతా 3 ఓకే. ఇటుపక్క 2 అటుపక్క 2 చూసుకుంటే మధ్యలో ఒకటి ఉంది, అది అటు ఇటు రెండింటి కాకుండా ఉంది. సో దీని గురించి ఊరికి సరదాగా. సో ఇప్పుడు టు క్రిటిసైజ్ అనే దాని గురించి మనం మాట్లాడితే, ఈ ప్రపంచంలో ఉన్నది మొత్తం క్రిటిసైజ్ చేసేవాళ్ళే. ఒక సినిమా తీస్తే బాగుందని బాగాలేదని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. బట్టలు వేసుకుంటే బాగుంది బాగాలేదు అని క్రిటిసైజ్ చేస్తారు. పెయింటింగ్ ఎగ్జిబిషన్కి వచ్చి బాగుంది బాగాలేదు అంటారు. సో వాళ్ళు ఎప్పుడు ఎదుటిదాన్ని జడ్జ్ చేయడానికే ప్రిపేర్ అయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళేం బీకరు, వాళ్ళని ఏమంటే తట్టుకోరు. ఉదాహరణకి ఇప్పుడు ఎవరైతే సినిమాలను క్రిటిసైజ్ చేస్తున్నారో, బాగుంది బాగాలేదు, సౌండ్ బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదని చెప్తున్నారో, వాళ్ళ కెమెరా ఇస్తే తీయగలరా? వాళ్ళ వల్ల కాదు. అందులో 1% కూడా తీయలేరు. కానీ అదంతా అనవసరం. వీఆర్ హియర్ టు క్రిటిసైజ్, వీఆర్ హియర్ టు ట్రోల్, వీఆర్ హియర్ టు మేక్ ఫన్, వీఆర్ హియర్ టు జడ్జ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. సో క్రిటిసైజ్ చేయడం చాలా చిన్న విషయం, దానికి పెద్ద ప్రతిభ అక్కర్లేదు. ప్రతిభ ఉన్నవాడు ఎప్పుడు క్రిటిసైజ్ చేయడు. ఒకవేళ క్రిటిసైజ్ చేసినా ఎదుటి వ్యక్తి పర్మిషన్ తీసుకొని, ఎవరు లేనప్పుడు నేను చెప్తున్నాను బట్ స్టిల్ నువ్వే ఆలోచించుకో అని గౌరవంగా చెప్తాడు. అవుట్ రైట్గా ఎదుటి వ్యక్తి డిస్టర్బ్ అయ్యే విధంగా. అందుకే ఈ సో కాల్డ్ క్రిటిసైజ్ చేసే వాళ్ళని ఒక క్రియేటివ్ పర్సన్ ఎప్పుడు లెక్కలోకి తీసుకోడు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు టైము అన్న ధారణలో చూస్తాడు. సో విమర్శించడం చాలా సులభం. అందుకని ప్రతిదాన్ని విమర్శించే ఒక జాబితాలో మనం ఉండడానికి వీల్లేదు. విమర్శ వద్దు అనట్లే. ఏ విషయంలో నీకు అనుభవం ఉందో ఆ అంశాల గురించి నీకు విమర్శించే హక్కు ఉంటుంది. ఎగ్జాంపుల్, నువ్వు 20 ఏళ్ళుగా పెయింటింగ్ వేస్తున్నావు అనుకో, అప్పుడు ఏదైనా ఒక పెయింటింగ్ని విమర్శించే ఒక రైట్ నీకు ఉంటుంది. నువ్వు ఒక ఫ్యాషన్ డిజైనర్ అయినప్పుడు ఒక వ్యక్తి వేసుకున్న డ్రెస్ బాగుందా లేదా చెప్పే రైట్ నీకు ఉంటుంది. నువ్వు దర్శకుడు అయితే దర్శకత్వం విలువలు ఉన్నాయా లేవా చెప్పే రైట్ నీకు ఉంటుంది. నువ్వు కెమెరామెన్ అయితే కెమెరాలో లైట్ బాగుందా, అది గ్రేడియేషన్ ఎట్లుంది అప్పుడు చెప్పే రైట్ నీకు ఉంటుంది. కానీ నీకు తలాతో ఒక ఏమీ తెలియదు, నీకు టాలెంట్ లేదు, బట్ నువ్వు క్రిటిసైజ్ చేస్తా అంటే కుదరదు. దానివల్ల లైఫ్ బర్బాత్ అయిపోతుంది. సో ఈ భూమి మీద విమర్శించే వాళ్ళు అనంతం, పెద్ద క్యూ. అందుకే దాని మీద ఆ ఆర్టిస్ట్ వేశాడు. సో ఒక ఊర్లో ఒక 2 రైతులు ఉన్నారంట. సో ఒక రైతు ఎప్పుడు పక్క వాళ్ళ పొలంలో ఉన్న లోపాలు వెతికేవాడు. ఈ సీజన్లో ఆ పంట వేసిర్రు, వాడు చూసినవి ఎట్లా దున్నుతున్నాడు, ఇట్లా. ఇంకొక రైతు అసలు తన పని తాను చేసుకున్నాడు. ఒక సంవత్సరం తిరిగే రోపు ఈ 2వ రైతుకి కొంత ఇంటికి పంట వచ్చింది, కొంత డబ్బు వచ్చింది, కుటుంబం బాగుపడ్డది. సో విమర్శించేవాడు వ్యవసాయం ఎలా చేయాలో తెలుసుకోలేదు, వాడు పొలం దున్నడం వాడికి రాదు, వాడు వచ్చే వాళ్ళందరినీ విమర్శిస్తూ ఉన్నాడు, తద్వారా వాడు ఆకలితో చచ్చిపోయాడు. ఇది ఓన్లీ సింబాలిక్ స్టోరీని. బాగా డబ్బు ఉండి నువ్వు విమర్శిస్తూ కూర్చుంటే నో ప్రాబ్లం, కానీ విమర్శించడం తప్పు అని తెలుసుకోవడానికి ఈ క్యూ. అందుకని విమర్శించే జాబితాలో నువ్వు ఉండొద్దంటే దాని అర్థం అనుభవం లేకుండా విమర్శించడానికి వీలు లేదనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా ఫుడ్ చేస్తే విమర్శిస్తున్నావా, నీకు ఆ రైట్ లేదు. ఇష్టం ఉంటే తిను, లేకపోతే దుబ్బేయి. కానీ నీవు గనుక బాగా వంట చేసేవాడివైతే అప్పుడు నువ్వు సద్విమర్శ అంటుంది. అంటే చాలా బాగుందండి పప్పు, కొంచెం ఎల్లిపాయ వేస్తే బాగుండేదేమో, నేను అట్లా చేస్తాను. ఇది మంచి విమర్శనే. కానీ ఆ విమర్శలో నీ అనుభవం ఉంది కాబట్టి, రెండోది ఆ అంశం గురించి నువ్వు చాలా
హార్డ్ వర్క్ చేస్తున్నావు కాబట్టి నీకు తెలుసు ఎలా విమర్శించాలి అని. ఏమీ తెలియని వాడు నోటికి అడ్డగోలుగా వచ్చినట్టు మాట్లాడతాడు. సో క్రిటిసిజం పాయింట్స్ ఎట్ ద ప్రాబ్లం అండ్ విజ్డమ్ లుక్స్ ఫర్ ద సొల్యూషన్. సో ఆల్వేస్ లుక్ ఫర్ ద సొల్యూషన్. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంది? ఇది చాలా బ్యూటిఫుల్ కేటగిరీ, గాసిపింగ్. గాసిపింగ్ అంటే సుత్తేసుకునే బ్యాచ్. గాసిప్ వినడం అనేది తాత్కాలిక వినోదాన్ని ఇస్తుంది, కానీ అది మన మానవ సంబంధాలని, జీవితం పట్ల మనకున్న నమ్మకాన్ని మెల్లగా నాశనం చేస్తుంది. ఎప్పుడు గాసిప్ చేయొద్దు. గాసిప్ అంటే నథింగ్ బట్ నీ విషయాలు లేవు, ఎదుటి వ్యక్తి విషయాలు లేవు, మూడో వ్యక్తి గురించి అనంతంగా మాట్లాడుతున్నావు. ఆ మూడో వ్యక్తి సినిమా స్టార్ కావచ్చు, సినిమా హీరోయిన్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో గాసిప్లో నాలెడ్జ్ ఉండదు. గాసిప్లో థర్డ్ పార్టీ కంటెంటే ఉంటుంది. దీనికి ఒక చిన్న కథ ఉంటుంది. ఒక గురువు బాగా గాసిప్ చేసే ఒక వ్యక్తిని చూసి ఒక చిన్న టాస్క్ ఇస్తే చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు అతను అంటాడు 100% చేస్తానంటాడు. ఒక దిండు చింపి దాంట్లో ఉన్న పత్తిని, ఈకలినంతా గాలికి ఇసిరేస్తాడు. ఇసిరేసిన తర్వాత వాడికి చెప్తాడు, ఆ దిండులో ఉన్న ఈకలన్నీ తీసుకొని మళ్ళీ దిండులో పెట్టు అంటాడు. అతను అంటాడు, అది ఇంపాసిబుల్ అండి, ట్రై చేస్తే కానీ ఎట్టెట్టో కొట్టుకుపోతున్నాయి. అంటే గాసిప్ కూడా అంతే. ఒక్కసారి నోటి నుంచి ఒకటి బయటకు వచ్చిందనుకో, అది అట్లా గాలికి కొట్టుకుపోతుంది, నువ్వు తిరిగి తీసుకురాలేవు. అందుకని నీకేమాత్రం పరిచయం లేని వ్యక్తి గురించి నువ్వు గాసిప్ చేయడానికి వెళ్ళలేదు. వాళ్ళ లవ్ అఫేర్స్ గురించి, వాళ్ళ వేషధారణ గురించి, వాళ్ళ కట్టుబాట్ల గురించి ఎవరైతే నోరు జారుతున్నారో సేమ్ నీ గురించి కూడా ఎవరో ఒకరు నోరు జారుతూ ఉంటారు ఈ సమయంలో. అందుకని వేరేవాడు గాసిప్ చేస్తే చేశాడు, మనం గాసిప్ చేయడానికి లేదు. అందుకని నేను 2వ లైన్లో అస్సలు లేను. 2009 నుంచి నేను గాసిప్ చేయడం మానేశాను. 2014-15 వరకు ఒకరిద్దరు మిత్రులతో నేను గాసిప్ చేస్తుంటే. గాసిప్ అంటే పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటే నాకు హఠాత్తుగా ఒకరోజు ఒక స్ఫురణ కలిగింది. అసలు నేను పాలిటిక్స్లోకి వెళ్ళే వ్యక్తిని కాదు. నాకు పాలిటిక్స్ గురించి నేను నేరుగా నాకు అనుభవం లేదు. దాని గురించి కొన్ని వందల గంటలు మాట్లాడినా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు అని తెలుసుకొని నేను ఆ ఫ్రెండ్కి చెప్పాను, నీకు మీదట నో గాసిప్, నువ్వు వీలైతే రా, లేకపోతే రాకు, కానీ గాసిప్ కోసం మాత్రం రాకని డిక్లేర్ చేశాను. సో ఐఎమ్ అవుట్ ఆఫ్ గాసిప్. సో క్రిటిసిజం చేసే లైన్లో నేను లేను. ఒకవేళ క్రిటిసైజ్ చేస్తే నాకు ఏ విషయాల పట్ల అనుభవం ఉందో ఆ విషయాల గురించి నేను గౌరవంగా క్రిటిసైజ్ చేస్తాను. ఇది. రెండవది, గాసిప్ అస్సలు చేయను. ఏ విషయం గురించి గాసిప్ చేయను. గాసిప్ అంటే నథింగ్ బట్ పరచింతన. అదొక పెద్ద దరిద్రం అది. సో గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్. ఒక మంచి కొటేషన్ ఇది. యావరేజ్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్, స్మాల్ మైండ్స్ డిస్కస్ పీపుల్. గాసిప్ అంటే యు ఆర్ డిస్కసింగ్ పీపుల్. ఎవరన్నా గాసిప్లో ప్రకృతి గురించి మాట్లాడతారా? మాట్లాడరు. గాసిప్లో పిట్టల గురించి మాట్లాడతారా? మాట్లాడరు. గాసిప్లో ఎకానమీ గురించి మాట్లాడతారా? మాట్లాడరు. గాసిప్లో ఒక పుస్తకం గురించి మాట్లాడతారా? మాట్లాడరు. గాసిప్లో ఎప్పుడు వ్యక్తులే ఉంటారు. సో యు ఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ సంబడి ఎల్స్ బికాజ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ దెమ్. సో ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. సో దయచేసి గాసిప్స్ కనుక మీరు చేసేది ఉంటే ఫస్ట్ దాన్ని ఆపేయండి. జీవితంలో ఒక చాలా సమయం మిగులుతుంది. గాసిప్ కొన్ని నిమిషాలు ఆనందాన్ని ఇస్తుంది, కానీ నీ జీవితాన్ని నీ నుంచి దూరం చేస్తుంది. నీ జీవితంలో అత్యంత అమూల్యమైనది ఒకటి ఉంది. డబ్బు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, టైం ఉంది. ఆ టైంని నాశనం చేస్తుంది గాసిప్ గంటలు గంటలు పెట్టేవాళ్ళు ఉన్నారు. నేను పెడుతుంటే ఇప్పుడు పెట్టట్లే. అన్నది తెలుసుకొని బయటకు వచ్చేసేయాలి, నాట్ నెసెసరీ. మూడోది, టు గెట్ ఇన్వాల్వ్డ్. అంటే ఏదైనా ఎవరన్నా చేస్తున్నప్పుడు క్రిటిసైజ్ చేయకు, గాసిప్ చేయకు, వాళ్ళకి సహాయం చేయడం. ఇన్వాల్వ్ అంటే ఎగ్జాంపుల్, నేను పచ్చడి నూరుతున్నాను, హఠాత్తుగా ఎవరో వచ్చారు. ఇప్పుడు క్రిటిసైజ్ చేసేవాడు, ఏంది మధ్యాహ్నం పూట పచ్చడి నూరుతున్నావు, అట్లా నూరుతావా, ఇది క్రిటిసిజం. గాసిప్ అంటే పచ్చడి తర్వాత నూరుకుందు, కానీ మన ఊళ్ళో రామ్గఢ్ ఏమని తెలుసు, ఇది గాసిప్. ఈ రెండు వద్దు. మూడో కేటగిరీ ఎవరు? తక్కువ మంది ఉన్నారు, ఇన్వాల్వ్ అవుతారు. పచ్చడి నూరుతున్నావు, నేనేమైనా చేయాలన్నా, అది ఫ్రిడ్జ్లో ఉల్లిపాయలు తరిగిస్తా, నీకు వద్దన్న చేస్తా పట్టు, మళ్ళీ నేను కూడా తింటా కదా. సో అతను నీకు సహాయం చేస్తున్నాడు. అతనికి నిజానికి ఏ జ్ఞానం లేదు, అతనికి పచ్చడి దంచడం రాదు, కానీ అతను నేను డిస్టర్బ్ చేయట్లే. ఈ ప్రపంచంలో గొప్ప సేవకులంతా గొప్పగా ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు ఒక గురువు గారు ఏదైనా పని చెప్తే వాళ్ళకి ఆ విషయం గురించి ఏ జ్ఞానం లేకపోయినా వాళ్ళు సహాయం చేస్తారు. ఈ పాంప్లెంట్లు పంచిరాపు అంటే ఆ పాంప్లెంట్లో ఏముందో కూడా తనకు తెలియదు, గురువుగారు చెప్పారు కదండి, చేసి వస్తాను. సో దీనివల్ల నీ మనసులో చంచలత్వం ఉండదు. రెండోది, ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దాంతోపాటు నీకు బెనిఫిట్ కూడా అవుతావు. సో ఇన్వాల్వ్మెంట్ అనేది మంచిదే.
కానీ ఏ మేరకు ఇన్వాల్వ్ అవ్వాలో తెలుసుకోవాలి. ఇన్వాల్వ్ అవ్వడం అంటే పక్కవాడిని ఓవర్ షాడో చేయడం కాదు. పచ్చడి దంచుతూ నువ్వు ఫస్ట్ ఉల్లిపాయలు ఇచ్చి మెల్లగా నువ్వు పక్కకు జరుగు నేను చేస్తా, ఇది ఓవర్ షాడో చేసే మెంటాలిటీ. చాలామందికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. అంటే ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి అంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడే ఫ్రెండ్షిప్ బాగుంటుంది, మానవ సంబంధాలు బాగుంటాయి. అందుకని ద వరల్డ్ చేంజెస్ అంటే ప్రపంచం అంతా మారుతుంది. ఎందుకో తెలుసా? ఎవరో ఒకరు ఏదో ఒక దాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు, లేదా మార్చే వ్యక్తులకి సహాయకారిగా ఉండాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళ వల్ల ప్రపంచం చాలా మారింది. అందుకని నువ్వు గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. గొప్ప పని చేసేవాడితో నువ్వు ఉండి వాడు చెప్పినట్టు చేయి, నువ్వు ఆలోచించకు. అట్లా నీ జీవితం కృతకృత్యం అవుతుంది. ఇది మూడవది. సో చూసేవాళ్ళు చాలామంది చేయి అందించేవాళ్ళు, నీ పనికి సహాయం చేసేవాడు. ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇన్వాల్వ్డ్ అంటే నువ్వు చేస్తున్న దానికి అతను తన వంతు చేస్తున్నాడని. ఇప్పుడు నీళ్లు మోసుకొస్తున్నావు, ఒకతను దింపి కింద పెడతాడు. నువ్వు అన్నం వడ్డిస్తున్నావు, గరిటె లేకపోతే పరిగెత్తుకొని గరిటె, అతను ఏమి చేయలే, అతను నీ పనికి కోఆపరేట్ చేస్తున్నాడు. సో ఇన్వాల్వ్మెంట్ అంటే ఇట్లా అర్థం చేసుకోండి. ఇన్వాల్వ్మెంట్ ఈజ్ నాట్ హెల్ప్. చాలామందికి ఆ తేడా తెలియదు, తెలుసుకుందాం. నాలుగవది, చాలా తక్కువ మందే ఉంటారు ఎంకరేజ్. నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరో గుర్తించు, వాళ్ళని వదిలిపెట్టుకోక లైఫ్లో. వాడు 2 తిట్లు తిట్టినా పడు, ఎందుకంటే వాడికి రైట్ ఉంది. ప్రోత్సహించేవాడు ఎంతో కొంత అనుభవం ఉండి జీవితాన్ని చూసే ప్రోత్సహిస్తాడు. సరైన దిశలో ప్రోత్సహించే వాడిని గుర్తించు, వాడిని వదిలిపెట్టకు. ఒక మంచి మాట జీవితాన్ని మార్చేస్తుంది. ఒకరి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, ఒకరి జీవితాన్ని సెటిల్ చేయడానికి డబ్బు అక్కర్లే, రైట్ సపోర్ట్ ఇవ్వాలి. సైకలాజికల్గా ఒక మంచి మైండ్ కావాలి. ఒక మంచి ప్రోత్సహించాలంటే మంచి హృదయం ఉండాలి. ఈగో ఉన్నవాడు ఎట్లా ప్రోత్సహిస్తాడు? ఇంపాసిబుల్. ఒకవేళ ప్రోత్సహిస్తే, ఒకవేళ నువ్వు ఎదిగితే వాడు నీకంటే ఎక్కువ ఎదగనీయడు, ఈగో అడ్డొస్తుంది. అందుకని నిజంగా ప్రోత్సహించే వాళ్ళు చాలా అరుదు. సెల్ఫ్ లేకుండా ప్రోత్సహించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. దీనికి ఒక చిన్న కథ, మనకు తారే జమీన్ పర్ అనే సినిమాలో కూడా వచ్చింది. ఒక పిల్లవాడికి నత్తి ఉంటుంది, డిస్లెక్సీ అనే వ్యాధి ఉంటుంది. వాళ్ళ ఫాదర్ కూడా క్రిటిసైజ్ చేస్తారు, స్కూల్లో అందరు నవ్వుతారు. అప్పుడు అమీర్ ఖాన్ ఆర్ట్ టీచర్గా వస్తాడు, ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేస్తాడు. అప్పుడు అతనిలో నత్తి ఉంది, కానీ అతనిలో గొప్ప ఆర్ట్ కూడా ఉంది. సో ప్రోత్సహించేవాడు ఏం చేస్తాడు? నీలో లేనిది వదిలిపెట్టు, ఉన్నదాన్ని పాలిష్ చేసుకో. నువ్వు బాగా మాట్లాడితే ఈ పుస్తకం చదువు, లేకపోతే ఈ స్పీచ్ విను, ఇంకా బాగా మాట్లాడతావు అని వెళ్ళిపోతాడు. అతను నీకు గైడెన్స్ ఇస్తాడు. దాన్ని పట్టుకుంటే లైఫ్ మారిపోతుంది. వాడు పెయింటింగ్ వేస్తూ ఉన్నాడు, ఇలా కాదయ్యా ఈ బ్రషెస్ వాడి చూడు బాగుంటుంది, నేను మళ్ళీ వస్తాను అంటాడు. లేకపోతే పుస్తకాలు చదవాలనుకుంటే ఫ్రెడ్రిక్ నిషే చదివావా, జొరత్రుస్ చదువు బాగుంటుంది అంటాడు. లేకపోతే ఎవరు ట్రావెల్ చేద్దాం అనుకుంటే ఈ ఊరు వెళ్ళు బాగుంటుంది, ప్రకృతి అంతా బాగుంటుంది అంటాడు. లైబ్రరీకి వెళ్తుంటే లైబ్రరీలో ఆ కార్నర్లో బుక్ ఉంటుంది, అది చదువుకో బాగుంటుంది అంటాడు. ఒక ఊరికి వెళ్తున్న సహాయం కావాలంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు రామని, ఆయన కలు, అతను హెల్ప్ చేస్తాడు. సో ప్రోత్సహించేవాడు నీకు ఒక గైడింగ్ లైట్ లాగా ఉంటాడు. అతను అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. కానీ అతని మాట అప్పటి వరకు ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్న నీవు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్న నీకు హఠాత్తుగా అతని మాట దారి చూపిస్తుంది. కానీ చాలామంది ప్రోత్సహించే వాళ్ళని రెడిక్యూల్ చేస్తారు. సో ప్రోత్సాహం అనేది జస్ట్ ఒక మాటలాగా కనబడవచ్చు, కానీ అది జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. వివేకానందుణ్ణి పరమహంస చాలా ప్రోత్సహించేవాడు. అసలు అటువంటి వివేకానందులో అంతులేని శక్తి ఉంది, కానీ దాంతోపాటు అంతులేని సంశయాలు ఉన్నాయి. పరమహంస కన్నీళ్ళు పెట్టుకునేవాడు, ఈ సంశయాలు ఎందుకురా నీకు, ఎందుకు తర్కిస్తున్నావు ప్రతిదాన్ని అని అనేవాడు. సో నాకు ప్రశ్నలకు జవాబు దొరకకుండా నేనేం పని చేయను. జవాబులు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జవాబులు తెలుసుకొని నేనున్నాను, నా అనుభవం తిప్పుదానికి నువ్వు ఫ్రిడ్జ్ వాడుకోవాలి. ఫ్రిడ్జ్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నీ ముందు ఉంది, దాన్ని ఉపయోగించుకో. పరమహంస ముందున్నాడు. నా అనుభవం, నేను 20 ఏళ్ళు వృధా చేసుకోవడం వల్ల నా అనుభవాన్ని ఒక్క మాటలు నేను నీకు చేసి చెప్తాను కదా, అది పట్టుకో. నాలాగా నువ్వెందుకు చేయాలనుకుంటా? ఇప్పుడు విమానం ఎక్కాలంటే విమానం యొక్క పూర్తి అవగాహన కలగాల్సిన అవసరం లేదు. దానికి ఒక చిన్న కథ ఉంటుంది. యమునా నది తీరాన్ని తీసుకుపోయి, నన్ను ఆశీర్వదించండి, నేను సాధన చేస్తాను, మీరున్న స్థితిలోకి రావాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు పరమహంస ఏం చేస్తాడంటే వివేకానందుని కౌగిలించుకుంటాడు. కౌగిలించుకొని ఏడిస్తే వివేకానంద ఒక్కసారిగా చిన్నపిల్లవాళ్ళ కరిగిపోతాడు. గురుదేవ ఎందుకు ఏడుస్తున్నారు అంటే పరమహంస చెప్తాడు, ఈ క్షణం నా కొన్ని సంవత్సరాల తపశ్శక్తినంతా నీకు ధారపోస్తుంది అందరే, తీసేసుకో, ఇక ప్రయత్నాన్ని వదిలిపెట్టు, నా మాట విను, నీకు లైఫ్ టైం తక్కువ, డోంట్ వేస్ట్ టైం అని చెప్తాడు. దానికి కారణం కూడా చెప్తాడు.
నువ్వు నిద్రిస్తున్నప్పుడు నీ శ్వాసలో ఇంబ్యాలెన్స్ ఉన్నాయని ఒక టైం చెప్తాడనమాట. ఇది నీ తప్పు కాదు, ప్రకృతి నిర్ణయం అది. నా మాట నీ సమయం వృధా చేయకు. వివేకానంద విన్నాడు, అమెరికా వెళ్ళిపోయాడు. అండ్ హీ డిడ్ వండర్స్. చాలామంది ఇంట్లో కూర్చొని తిని గాసిప్స్ చేసి పక్క వాళ్ళని క్రిటిసైజ్ చేస్తారు. వివేకానంద ఏటో వాళ్ళ అమ్మను వదిలిపోయాడు, ఎటో పోయాడు, తర్వాత సంస్థ పెట్టాడు, ఎంతోమందికి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, వందల మందికి ఆహారం పెడతారు. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అట్లా. అందుకని వన్ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ కెన్ స్టార్ట్ ఏ లైఫ్ టైమ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్తారు. అంటే హఠాత్తుగా నీరసించిపోయిన వాడికి ఒక సరైన వ్యక్తి ఇచ్చే ప్రోత్సాహము 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఇది సత్యం. నా జీవితంలో నన్ను ప్రోత్సహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా బాబాయ్ ఉన్నాడు, మధు గారు, అద్భుతంగా ప్రోత్సహించాడు. జోబులో 100 రూపాయలు పెట్టి మరీ ప్రోత్సహించాడు. మా రంగా ప్రోత్సహించాడు. బుచ్చారెడ్డి ప్రోత్సహించడానికి అంత అయిపోయిన తర్వాత కలిసిన నేను. అంటే నా ప్రయాణపు చివరి మధ్యలో బుచ్చారెడ్డి నుంచి ప్రోత్సాహం లేదు, అప్రిసియేషన్ లేదు, ఏమి లేదు, మౌనమే ఉన్నది మా మధ్యన. ఆయన ఒకటే, నువ్వు బాగున్నావు అని నాకు మౌనంగా చెప్పాడు అంతే. తద్వారా ఏదో ఉన్న సంశయం వెళ్ళిపోయింది. లాస్ట్ది టు హెల్ప్ ఆర్ టు సపోర్ట్. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. సహాయం చేసే వ్యక్తి ప్రతిఫలం ఆశించి చేస్తే సహాయం కాదు. ఉదాహరణ, నువ్వు ఒక వ్యక్తి సహాయం చేస్తున్నావు, ఒక వ్యక్తి లిఫ్ట్ ఇచ్చావు, భవిష్యత్తులో అతను మళ్ళీ నాకు లిఫ్ట్ ఇవ్వాలంటే అది వ్యాపారం అయింది. సహాయం అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసేదే సహాయం. లేకపోతే నువ్వు చేయనే వద్దు, నువ్వు సహాయం చేసి అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటున్నావు లైఫ్ని. సో ఈ ప్రపంచంలో సహాయం చేసే వాళ్ళలో మానవత్వపు కోణం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు అరుదు. మిగతా వాళ్ళంతా సహాయం చేస్తారు. ఇప్పుడు అప్పు సహాయం కాదు, అప్పు అంటే అప్పే తిరిగి ఇవ్వాలి. సపోర్ట్ సహాయం కాదు. కానీ సహాయం అంటే నాకు తిరిగి నువ్వేమి ఇవ్వనవసరం లేదు అన్న ఒక ఎరుకలో ఇవ్వడం. చివరికి థ్యాంక్స్ చెప్తే, ఎందుకయ్యా నా దగ్గర ఉన్నదో చేశాను, ఇందులో థ్యాంక్స్ ఏముంది, సరే చెప్పావు కదా, సరే ఇంకోసారి చెప్పకే, అట్లా ఉంటుంది. అది ఎక్సలెంట్ జెస్చర్ సహాయం అన్నది. కొద్దరే చేస్తారు. నీ జీవితంలో నిజంగా నీకు సహాయం చేసే వాళ్ళు ఒకరిద్దరు దొరికినా చాలా అదృష్టం. దొరకరు. ఆ ఒకరిద్దరిలో నువ్వు ఉంటే ఇంక అద్భుతం. సో ఒక వృద్ధుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోతే అందరు వచ్చారంట. అసలు తనకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వచ్చి వెంటనే ఆ వృద్ధుని హాస్పిటల్కి తీసుకుపోయి తన కారులో జాయిన్ చేసి ఆ డాక్టర్స్తో మాట్లాడి, ఆ వృద్ధుడు ఇంకా కోమాలోనే ఉన్నాడు, లేకపోతే అన్కాన్షియస్గా ఉన్నాడు, అతను లేస్తే ఏం పర్వాలేదని చెప్పండి, నేను వెళ్ళిపోతున్నాను మా ఊరు అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో ఇతనికి తెలియదు. అది సహాయం అంటే. మళ్ళీ వారం రోజుల తర్వాత వచ్చి పెట్రోల్ పైసలు ఆ రోజు ఉత్తగానే అయిందా, అయిపోయా సహాయం నాశనం. చాలామంది సహాయం చేస్తారు, కానీ ఎప్పుడైతే వాళ్ళ మీద కోపం వస్తుందో ఆ సహాయాన్ని లాగేసుకుంటారు. సో సహాయం చేస్తున్న కొద్దీ నీవు ఒక మంచి మనిషిగా మారే అవకాశం వస్తుంది. నిన్న బాహుబలికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీలో మధ్యాహ్నం హఠాత్తుగా చెప్తే రాజమౌళి ఒక మాట చెప్పాడు, నాకు ఎక్స్ట్రాడనరీ నచ్చింది. వెరీ రేర్ స్టేట్మెంట్ అది. జీవితంలో ఒక వార్ సీన్ ఒక 1000-2000 మందితో ఎలా తీయాలన్నది తీస్తే తప్ప తెలియదు. సో దాదాపు 3-4 నెలలు ఒక వార్ సీక్వెన్స్ షూట్ చేసినాం. పొద్దున్న 5:30 నుంచి 1000 మంది గెటప్లు వేసుకొని, నల్ల రంగులు వేసుకొని, రామోజీ ఫిల్మ్ సిటీలో ఎండల్లో చెట్ల కింద పడుకొని, భోజనం ఉండి లేక, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, అలసట. ఒక పక్క ఒక్క రోజుకి 25 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుందంట వాళ్ళకి. అంటే 4 రోజులకు ₹1 కోటి వేస్తుంది. బడ్జెట్ ఇట్లా పెరిగిపోతుంది. సో అందుకని వర్క్ ఆపడానికి లేదు, సగం దూరం వచ్చినాక వెనక్కిపోవడానికి లేదు. అందుకని రాజమౌళి ఏం చెప్పాడంటే, 1000 మందితో నా ఎన్నుకున్న 3 లేడీస్, అంటే వైఫ్ రమ, వాళ్ళ వదిన ఎవరో వల్లి, ఇంకొక ఎవరో ఉంటుంది ఆవిడ, వాళ్ళ 3 స్ట్రాంగ్గా పిల్లర్స్లా నిలబడ్డారు. ఒక పక్క కీరవాణి ఫ్యామిలీ అంతా, దాంతోపాటు టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, డబ్బులు సహాయం చేసేవాళ్ళు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు. అసలు సినిమాలో నా ఫేస్ రిజిస్టర్ కాదని తెలిసి కూడా ఒక వ్యక్తి గురించి చెప్తాడు రాజమౌళి. షూటింగ్లో ఒకటి చేయరిగింది, అతను 1000 మందిలో ఒకడు. ఆ సీక్వెన్స్ నడుస్తుంది. అప్పుడు చెప్పారంట, నేను మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యేలోపు వస్తాను, నేను చేయికి కట్టు వేయించుకొని వస్తాను, నేను ఉంటాను మేడం, దయచేసి నేను ఉంటాను అని చెప్పి కట్టుకొని వచ్చాడంట. సో అతని సినిమాల్లో కనబడడు. ఇప్పుడు రాజమౌళి కంటే ₹1,00,00,000 వస్తున్నాయి రెమ్యునరేషన్, ప్రభాస్ గారికి వస్తున్నాయి. బట్ ఆ వ్యక్తికి ఏమీ రావు. ఆ రోజువారీ జీతం 2,000 రావచ్చు షూటింగ్లో పాల్గొన్నందుకు. బట్ అతనికి ఉన్న కమిట్మెంటు రాజమౌళి జీవితాన్ని కొత్త దిశగా ఆలోచించే ఒక అవకాశాన్ని ఇచ్చింది. రాజమౌళి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటే, బాహుబలి సినిమా చేయడం వల్ల నేను సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయినా అని పక్కన పెడితే నేను చాలా హంబుల్గా మారాను. నేను ఏమీ చేయలేను అందరి సహాయం లేకుండా అని తెలుసుకున్నాను. అంతవరకు డిమాండ్ చేసే వ్యక్తిని మొట్టమొదటిసారి రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో
సేవ నిన్ను హంబల్గా మార్చేస్తుంది. అందుకని ఈ 5 ఏవైతే పోస్టర్లో కనిపిస్తున్న లైన్స్, క్యూలు, నువ్వు విమర్శించే లైన్లో ఉన్నావా, గాసిప్ చెప్పే లైన్లో ఉన్నావా, ఒక వ్యక్తి చేస్తుంటే అతనికి ఆ పనికి నువ్వు సహకరించేవాడిగా ఉన్నావా, లేకపోతే నువ్వు ప్రోత్సహించేవాడి ఉన్నావా, లేకపోతే నిజంగా నిస్వార్థంగా సేవ చేసే లేదా సహాయం చేసే వాడిగా ఉన్నావా? ఫిగర్ ఇట్ అవుట్. సో నేను ఈ లాస్ట్ రెండిట్లో లేను. లాస్ట్ క్రిటిసైజ్ చేసే దాంట్లో ఉన్న దానికి అద్భుతమైన వివరణ ఇచ్చిన. ఏ విషయంలో నాకు అనుభవం ఉందో ఆ విషయంలోనే నేను ఏదైనా సలహా ఇస్తాను. అది క్రిటిసిజం కూడా హంబుల్గా చెప్తాను. కానీ అవుట్డేట్గా బాగాలేదు, దరిద్రంగా ఉంది, అట్లా అట్లా చెప్తారు కదా, అట్లాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. అంటే మానసికంగా వాళ్ళతో సంబంధం తెంపేసుకోండి. కుటుంబ సభ్యులు అయితే ఉండాలి వాళ్ళతో, కానీ మనసులో పెట్టుకోవద్దు. వాడెవడో కౌన్స్గా గొట్టంగాడని బతకాలంతే. అందుకని జీవితంలో ఒక గొప్పవాడిగా మారడానికి నీకు పెద్ద పదవులు, పెద్ద డబ్బు అక్కర్లేదు. గుడ్ క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ని నీవే అక్వైర్ చేసుకోవాలి, నీవే గుర్తించాలి. అది త్రూ బుక్స్ ద్వారా మనకు 3 ఉన్నాయి: స్వాధ్యాయము, సత్సంగము, తర్వాత స్వవిచారణ. ఈ మూడిట్లోనే మనిషి యొక్క జీవితం చరితార్థమవుతుంది. స్వాధ్యాయం అంటే నువ్వు ఒంటరిగా ఉండి పుస్తకాన్ని తోడుగా తీసుకుని పో. సత్సంగం అంటే సరైన వ్యక్తితోనే చర్చించు. స్వయం విచారణ అంటే పుస్తకమును వదిలిపెట్టు, వ్యక్తిని, ఫ్రెండ్ను వదిలిపెట్టు, నీ మనసును నువ్వు చెక్ చేసుకో. ఈ 3 విషయాలు లేకుండా ఒక మనిషికి జీవితం ఎప్పటికీ అర్థం కాదు. అంటే ఈ మానవ సమాజంలో కుక్కకి, పక్షికి అక్కర్లే. అందుకని మనం జనం ఎక్కువ నిలబడుతున్నారు కదా అని అక్కడ నిలబడాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో అందరూ సుత్తి వేసుకుంటున్నారు, నువ్వు సుత్తిలో జాయిన్ కాకు. మా ఇంట్లో అందరూ క్రిటిసైజ్ చేస్తారు అని నువ్వు క్రిటిసైజ్ చేయకు. నీవేం చేయాలో నువ్వు నిర్ణయించుకో. ఎవరు చెప్పరు ఇవి. ఏదో యూట్యూబ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ నేను కమ్యూనికేట్ చేస్తున్నా, లేకపోతే ఎవరి అనుభవం వాళ్ళది. అల్టిమేట్గా డబ్బు నీకు, నాకు, అందరికి వేరుగా ఉంది, అందం వేరుగా ఉంది, హైట్ వేరుగా ఉంది, కులం, మతం ఎంత ఒక్కటే అందరికి ఈక్వల్గా ఉంది, టైం. అది బ్రూటల్ రియాలిటీ. సో గాసిప్ వల్ల టైం వేస్ట్ అవుతుంది, క్రిటిసిజం వల్ల టైం వేస్ట్ అవుతుంది, మిగతా 3 విషయాల వల్ల నీ సమయం సద్వినియోగం అవుతుంది. అందుకని థింక్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ పోస్టర్. ఏ లైన్లో నీవు ఉంటావు? ఇదే నా యొక్క థంబ్నెయిల్కి ట్యాగ్ లైన్ లేదా శీర్షిక. ఏ లైన్లో నీవు ఉంటావు? నేనైతే ఈ చివరి 2 లైన్లో ₹1,00,00,000 ఇచ్చినా ఉండను. నాకు వద్దది. గాసిప్ వద్దు నాకు. గాసిప్లో పరచింతన ఉంది, పరమ దరిద్రం అది. ఎంతమంది గురించి ఆలోచిస్తావు? దానివల్ల నీకేమొస్తుంది? నీ దమ్మకే ఖరాబ్ అవుతుంది. అందుకని ఎవరెవరైతే పరుల గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు పరలోకానికి పోయినా వాళ్ళు పీకే దేవుడు అక్కడ కూడా ఆలోచిస్తూనే ఉంటాడు వాడు. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ నీ పనేదో నువ్వు చూసుకో. ఆర్థికంగా నువ్వు నిలదొక్కుకో. నువ్వు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు నువ్వు తెలుసుకో. ఏకాంతంగా ఉండు. ఇది ఎవరు చెప్పరు, ఎందుకంటే ఇవి రుచించవు. గాసిప్ చాలా బాగుంటుంది. పక్కోడి గురించి మాట్లాడుకుందాం అంటే ఎంతమంది వస్తారు? రా బుక్ చదువుకుందాం, ఎవరు రారు. రా పెగ్గేయడానికి పోదాం, చాలామంది వస్తారు. రా ఎండాకాలం నీళ్లు సర్వ్ చేద్దాం, ఎవరు రారు. బిల్డింగ్ కూలగొడదాం, బస్సు మీద రాయేద్దాం, చాలామంది వస్తారు. రా ఒక బిల్డింగ్ కడదాం, వాళ్ళకి ఇటుకలు అందిద్దాం, రారెవరు. అది. సో ఈ పోస్టర్ నాకు చాలా నచ్చింది. ఆ ఆర్టిస్ట్ ఎవరో అత్యంత సింపుల్గా జీవితం యొక్క మానవ సమాజాన్ని అట్లా విడగొట్టి ప్రజెంట్ చేసిన పోస్టర్ అది. వీలైతే దీన్ని మీరు వచ్చింద డ్రా చేసి గొడవ పెట్టుకోండి, బాగుంటుంది. చచ్చేటప్పుడు రియలైజేషన్ వస్తా అనుకోవద్దు. యవ్వనంలోనే విషయం అర్థం చేసుకోవాలి. అంత అయిపోయినాక నేను పీస్ఫుల్గా ఉంటా, కుదరదు. అది ఇంపాసిబుల్. అది రీసారసో వైసహ నిర్వాణ షట్కం బుక్ లాంచ్ 12 నుంచి 14 మధ్యన. ఆ 3 రోజుల్లో మేబీ 13th or 14th విల్ డూ ద బుక్ లాంచ్. బుక్ లాంచ్ అని ఏముంటుంది, ఆల్రెడీ నేను పుస్తకాలు పంపిస్తూనే ఉన్నా. నేను మన ఎగ్జిబిషన్ చేసినప్పుడే ఒక ఆయన వస్తే అమెరికా నుంచి, ఆయన ఫస్ట్ బుక్ ఇచ్చేసిన. బుక్ లాంచ్ అనేది ఊరికే నాకు వేరే పదం తెలుస్తలేదు. నాకు లాంచ్ అనే పదం కూడా వాడాలని లేదు. దేర్ మస్ట్ బి సమ్ అదర్ వర్డ్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఆలోచిస్తాం. తర్వాత ప్రీ ఆర్డర్ చేసుకోండి. అరుణాచలం రాలేని వాళ్ళు, వచ్చేవాళ్ళు కూడా చదువుకొని వచ్చేసేయండి హాయిగా. అక్కడ బుక్ రీడింగ్ సెషన్ పెట్టుకుందాం. ఎవరెవరికి ఏ పేజ్ నచ్చింది, ఎక్కడ మీకు కరెక్ట్ అనిపిస్తుంది, ఎక్కడ రాంగ్ అనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది,
ఇంకా నేను చెప్పింది దానికంటే సింపుల్గా ఎవరైనా చెప్పగలరా? ఎవరు మంచి చెప్పినా తీసుకుందాం. ఏమంటారు? సో అది ఇంకొన్ని పుస్తకాలను సంతకం పెట్టి పంపించే కార్యక్రమం ఉంది. రీసా రసోవైసా. నమస్కారం.